ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉన్న వారందరికీ మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. సారి బడ్జెట్లో ప్రైవేటు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తలు అందించేందుకు సిద్ధమవుతోంది. ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపులతో పాటు ఈపీఎఫ్ సౌకర్యంపై కూడా కీలక ప్రకటన చేయనుంది. మరింత మందికి పీఎఫ్ బెనిఫిట్ లభించేలాగైతే కనుక ఈసారి నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. బడ్జెట్లో ఈపీఎఫ్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఈపీఎఫ్ కనీస వేతన పరిమితి పెంచనుందని సమాచారం. ఇప్పటి వరకు కనీస లిమిట్ 15,000 ఉండగా ఎన్నో ఏళ్లుగా అందులో ఎలాంటి మార్పులు జరగలేదు. దీంతో మరింత మంది ఉద్యోగులకు ఉపయోగపడేలాగా కనీస వేతన పరిమితిని పెంచాలనే డిమాండ్లు ఉద్యోగ సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. దీనివల్ల మరింత మందికి ఈపీఎఫ్ఓ పరిధిలోకి రావడం వల్ల ప్రయోజనం జరుగుతుందని డిమాండ్ చేస్తోంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఈ డిమాండ్పై ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో కేంద్ర నిర్ణయం తీసుకోనుందని సమాచారం. దీనివల్ల మరింత మంది ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఈపీఎఫ్ సౌకర్యం పొందనున్నారు. అయితే ప్రస్తుతం ఈపీఎఫ్ఓ కనీస పరిమితి 15,000గా ఉంది. దీన్ని 25,000కు పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 12 ఏళ్లుగా బేసిక్ శాలరీ లిమిట్లో మార్పులు లేవు. దీంతో ఈ దశాబ్దం తర్వాత దీనిపై కొత్త నిర్ణయానికి అయితే కనుక ప్రభుత్వం నాంది పలకబోతోందని సమాచారం. ఈ లిమిట్ను పెంచడం వల్ల లక్షలాది మంది ప్రైవేట్ ఉద్యోగులు కొత్తగా పీఎఫ్ సౌకర్యం, పెన్షన్ సౌకర్యం పొందనున్నారు. చివరిసారిగా 2014లో వేతన పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు 6,000గా ఉండగా దాన్ని అప్పట్లో 15,000కు పెంచారు. ఆ తర్వాత ఎలాంటి మార్పులు అయితే జరగలేదు. ఇక 14 తర్వాత అంటే ఇంచుమించు 11 నుంచి 12 ఏళ్ళు అయితే అయిపోతుంది. ఇప్పుడు పెరిగిన ఖర్చులు, వేతనాలు దృష్టిలో పెట్టుకొని పెంచాలని చెప్పేసి ఉద్యోగుల సంఘాల నుంచి పెద్ద ఎత్తున ప్రతిపాదనలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు దానికి మోక్షం లభించనుంది. ఇక ఏప్రిల్ 1 నుంచే వర్తించే అవకాశమని అంచనా వేస్తున్నారు. ఈపీఎఫ్ బేసిక్ శాలరీ లిమిట్ని 25,000కి పెంచడంపై బడ్జెట్లో ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ 1 నుంచి ఈ నిర్ణయాన్ని అయితే అమలు చేయాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. లిమిట్ని 25,000కి పెంచడం వల్ల కొత్తగా 1 కోటి మంది ఈపీఎఫ్ పరిధిలోకి రానున్నారు. దీంతో వారికి పెన్షన్ ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాదు ఇది పెంచడం వల్ల ఈ పీఎఫ్ కాంట్రిబ్యూషన్ కూడా పెరగనుంది. అంటే పీఎఫ్లో ఉండే డబ్బులు అయితే కనుక మరో 1 కోటి మంది అందులో డబ్బులు దాయడం వల్ల పీఎఫ్కి సంబంధించిన కాంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది. అంటే మూలధనం పెరుగుతుంది. దీనివల్ల చేతికి వచ్చే శాలరీ స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. కానీ దీర్ఘకాలంలో పీఎఫ్ నిధులు ఎక్కువ ఉండడం వల్ల అధిక వడ్డీ లభిస్తుంది. అలాగే పెన్షన్ అమౌంట్ కూడా పెరగడం వల్ల 60 ఏళ్ల తర్వాత ఉపయోగం అయితే ఉంటుందని అయితే అంచనా వేస్తున్నారు.